విజయ్కి అమిత్ షా ఫోన్ చేశారు. తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118లో విజయ్కి దక్కింది 106. విజయ్ సీఎం కావడానికి 12 సీట్లు కావాలి. విజయ్తో మంతనాలు జరిపేందుకు స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ పెట్టిన మొదట్లోనే బీజేపీని వ్యతిరేకించాడు విజయ్. బీజేపీ సిద్ధాంతాలకు తాను వ్యతిరేకినంటూ అప్పట్లోనే ప్రకటించాడు విజయ్. ప్రస్తుతం సమీకరణలు మారుతున్నాయా? మోడీ ఆదేశంతోనే అమిత్ షా రంగంలోకి దిగారా? ఎలాగైనా విజయ్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇందుకు స్థానిక బీజేపీ నేతలు కూడా టీవీకే నేతలపై ఒత్తిడి తెస్తున్నారా? విజయ్పై ఈ ప్రెషర్ ఎక్కువగా ఉందా? విజయ్ సీఎం కావడానికి ఎవరి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది? క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు ఏఐడిఎంకేతో కనుక పార్టీ ముందుకెళ్లాలనుకుంటే ఏఐడిఎంకే బీజేపీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే విజయ్ మొదటి నుంచి బీజేపీ నా ఐడియాలజికల్ శత్రువు అని చెప్పుకొచ్చాడు. మరో పక్కన డిఎంకే నా పొలిటికల్ శత్రువు అంటూ ముందు నుంచి చెప్పుకొచ్చాడు. సో డిఎంకేతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి, మరోపక్క బీజేపీతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో ఆయనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కోసం 12 సీట్ల కోసం కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ ఒక్కసారి మనం చూస్తే కాంగ్రెస్ ఆల్రెడీ డిఎంకే ఇటు టీవీకే అధినేత విజయ్తోని బ్యాక్ ఛానల్లో ఆల్రెడీ కాంగ్రెస్ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన స్టాలిన్ ఓటమిని ఒప్పుకున్నాడు, విజయ్ ఓటమిని ఒప్పుకున్నాడు. కాబట్టి కాంగ్రెస్ విజయ్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ సపోర్టుతో పాటు సిపిఐ, పిఎంకే, విసికే, డిఎండికే ఇలా సింగిల్ డిజిట్లు హోల్డ్ చేసే చిన్న పార్టీలు, వీటన్నిటితో కలిపి ఒక చిన్న కూటమిని గనక ఏర్పరిస్తే 2-3 కూటమిల నుంచి 2-3 పార్టీల నుంచి ఒక కూటమి గనక ఏర్పరచుకుంటే విజయ్ ఈజీగా ఆయన చీఫ్ మినిస్టర్ పదవిని ఆయన అధిరోహించవచ్చు. ఖచ్చితంగా ఇదే జరగబోతుంది అంటూ పొలిటికల్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు.